తిరుపతికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలా ఆనందకుమార్ నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. एक्सप्रेस वया काटपाड़ी जोलारपेट बंगारपेट राजापुरम प्लेटफॉर्म क्रमांक 5 पर ट्रेन नंबर 1721 साकितारा टाउन एक्सप्रेस वया काटपाड़ी जोलारपेट बंगारपेट कृष्णराजपुरम ऑन వస్తుందా बीजेपी 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 बंडे భారతీయ జనతా పార్టీ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉదయం శేషాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చారు. మేము తిరుపతిలో బీజేపీ శ్రేణులు రైల్వే స్టేషన్లో మా రాష్ట్ర అధ్యక్షులకి మాధవ్ గారి ఘన స్వాగతం పలికాము. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధ్యక్ష స్థానం వహించిన నుంచి పార్టీ అభివృద్ధికి ఆయన నిరంతరం ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో నేటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము తిరుపతిలో పనిచేస్తున్నాము. ముఖ్యంగా మాధవ్ గారు కొత్త వారికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిరంతరం పార్టీ అధ్యక్ష స్థానం వహించినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పాత వాళ్ళని, కొత్త వాళ్ళని, అందరినీ నూతనంగా పార్టీలో చేరిన వాళ్ళంతా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతిలో వివిధ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు. మేమంతా ఆయన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము. ఆయన సారథ్యంలో తిరుపతిలో మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు, జై మాధవ్ గారు.